Hello, good evening, students. In the previous class, I explained the how to incorporate sole trading organization. అంటే సొంత వ్యాపార సంస్థని ఎలా నమోదు చేయాలి, సొంత వ్యాపార సంస్థని రిజిస్ట్రేషన్లో మనం పాటించాల్సిన ఫార్మాలిటీస్ ఏంటి, ఇవన్నీ నేర్చుకున్నాం. అలాగే సెకండ్ వన్ ఏంటి, పార్ట్నర్షిప్ అంటే ఏంటి, ఈ పార్ట్నర్షిప్ని ఎలా రిజిస్టర్ చేయాలి, రిజిస్టర్ చేయడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి, రిజిస్ట్రేషన్ చేయకపోవడం వల్ల వచ్చే లాసెస్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం అన్నమాట. నౌ ఇన్ దిస్ క్లాస్ I explain the how to register the cooperative organizations and how to register the joint stock company. అంటే కోఆపరేటివ్ సంస్థని ఎలా నమోదు చేయాలి, వినిపిస్తుందా? కోఆపరేటివ్ సంస్థని ఎలా నమోదు చేయాలి, అలాగే జాయింట్ స్టాక్ కంపెనీని ఎలా నమోదు చేయాలి, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ తెలుస్తాయి అన్నమాట. ఇప్పుడు సహకార సంస్థ అంటే ఏంటి, వాట్ ఈజ్ మెన్ బై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్. ఇంకా సహకార సంస్థ అంటే మనకి కొంతమంది వ్యక్తులు సేవా దృక్పథంతో అంటే సర్వీస్ మోటివ్తో ఏర్పాటు చేసుకున్న దాన్ని ఏమంటామంటే కోఆపరేటివ్ సంస్థ అంటాం. సహకార సంస్థ ఈ సహకార సంఘం ఏర్పాటు చేయాలంటే ఆ సంఘం ఏర్పాటు చేయడానికి కనీస సభ్యుల సంఖ్య 10 మెంబర్స్ ఉండాలమ్మా. 10 మెంబర్స్ ఉండాలి. ఈ 10 మెంబర్స్ కూడా పరస్పర సహాయము, పరస్పర నమ్మకము, పరస్పర ఆశయము అనే దృక్పథంతో దీని మోటివ్ అన్నమాట. అంటే ఏంటి, 1 ఫర్ ఆల్, ఆల్ ఫర్ 1. అంటే ఏంటి, ఒకరి కొరకు అందరూ, అందరి కొరకు ఒకరు అనే సిద్ధాంతం మీద ఈ కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ ఉంటుంది అన్నమాట. అయితే ఇప్పుడు ఈ కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ ఎలా నమోదు చేయాలి, ఈ కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయాలంటే అందులో వ్యక్తులు కనీసం 10 మెంబర్స్ ఉండాలి. ఫస్ట్ ఒక టెంపరీ కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీలో ఒకరిని ప్రధాన ప్రమోటర్ని అధ్యక్షురాలుగా ఎన్నుకోవాలన్నమాట. అంటే ప్రెసిడెంట్గా ఎన్నుకోవాలి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మనకి సహకార సంస్థకు పేరు సూచించాలి. ఒక పేరు అంటే ఒక నేమ్ అనేది పెట్టుకోవాలి, నేమ్ పెట్టాలి. తర్వాత తాము నిర్ణయించిన పేరును రిజర్వ్ చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ అధికారులకి అప్లికేషన్ పెట్టాలి. తాము ఏదో పేరు తీసుకుంటాం, ఆ పేరు ఓకే కావడానికి మనం అప్లికేషన్ ఒకటి సబ్మిట్ చేయాలి. ఈ అప్లికేషను ఈ పత్రం ఏంటంటే 3 నెలల వరకు చెల్లుబాటు ఉంటుందన్నమాట. దీని వ్యాలిడిటీ 3 months ఉంటుంది. తర్వాత ఎవరైతే సంస్థలో జాయిన్ అవుతారనుకుంటున్నారో వాళ్ళ నుంచి ప్రవేశము, షేర్ క్యాపిటల్ను కలెక్షన్ చేయాలన్నమాట. అంటే సహకార సంస్థలో ఓపెన్ మెంబర్షిప్ అన్నమాట. ఎవరైనా మెంబర్గా ఉండొచ్చు. అంటే కులం, తర్వాత మతం, తర్వాత రిలీజియను, ప్రాంతం అనే వేరియేషన్ లేకుండా ఎవరైనా ఇందులో మెంబర్గా చేయాలి. అయితే
ఆ మెంబర్గా జాయిన్ అవ్వాలంటే ఆ షేర్ క్యాపిటల్ పే చేయాలన్నమాట. వాటాతనము, ఎంట్రన్స్ ఫీజు కట్టగలగాలి. కట్టగలిగితే అతను మెంబర్గా తీసుకొచ్చామాట. తర్వాత కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ పేరున బ్యాంకులో ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలమ్మా. మనం ఏదైతే కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ పెడుతున్నామో ఆ కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ ఒక బ్యాంక్ అకౌంట్ మనం ఓపెన్ చేయాలి. ఈ సంస్థ ప్రారంభం ఓపెనింగ్ అకౌంట్ అంటే ఏంటి, స్టార్టింగ్లో కొంతమంది ఉంటారో ఆ కొంతమంది అమౌంట్ కలెక్ట్ చేసి ఆ కలెక్ట్ చేసిన అమౌంట్ని బ్యాంక్ అకౌంట్లో జమ చేయాలి. బ్యాంక్ ఏంటంటే మనకి ఆ బ్యాంక్ అకౌంట్ సర్టిఫై చేస్తూ ఒక పత్రాన్ని ఇస్తారన్నమాట. ఆ పత్రం కూడా మనము పొందాలి. తర్వాత సంస్థ రిజిస్ట్రేషన్ ఫీజును ఆర్బీఐ అకౌంట్ జమ చేసి సంబంధిత రసీదును చలానాను పొందాలన్నమాట. అంటే మన సంస్థ పెట్టినప్పుడు దానికి ఒక రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది అన్నమాట. ఆ రిజిస్ట్రేషన్ ఫీజు బ్యాంకు వాళ్ళకి కట్టాలి. ఆ బ్యాంకు వాళ్ళు కట్టిన వెంటనే మనకి ఏం చేస్తారండి, ఒక చలానా ఇస్తారన్నమాట. ఆ చలానాను కూడా మనం పొందాలన్నమాట. తర్వాత ఈ కోఆపరేటివ్ సంస్థ రిజిస్టర్ చేయించడానికి కోఆపరేటివ్ రిజిస్టార్ ఒకటి ఉంటాడన్నమాట. ఏమంటారండి, కోఆపరేటివ్ రిజిస్టార్. ఆ రిజిస్టార్కి ఒక అప్లికేషన్ ఒకటి మనం సబ్మిట్ చేయాలంటే మనకు జనరల్గా డిస్ట్రిక్ట్ హెడ్స్లో ఈ రిజిస్ట్రేషన్ ఆఫీసులు ఉంటాయన్నమాట. అంటే ఏంటి, ల్యాండ్స్, ఇళ్ల స్థలాలు ఎలాగైతే మనం రిజిస్ట్రేషన్ చేస్తారో సొసైటీ రిజిస్ట్రేషన్ కూడా డిస్ట్రిక్ట్ రిజిస్టర్ ఆఫీస్లో సొసైటీ రిజిస్ట్రేషన్ కూడా ఉంటుందన్నమాట. ఈ సొసైటీ రిజిస్టర్కు మన యొక్క ఏం పెడతామో దాని యొక్క సబ్జెక్టు అంటే ఏంటి, దానికి లక్ష్యాలు, తర్వాత చేయవలసిన కార్యక్రమాలు ఇవన్నీ కూడా మనం అందులో పొందుపరిచి ఒక రిజిస్ట్రేషన్ ఫారం ఒకటి అధికారికి మనం ఇవ్వాలన్నమాట. ఇది ఏంటంటే రిజిస్ట్రేషన్ ఫారం 4 కాపీలో ఉంటుందన్నమాట. ఇందులో ఫారం ఏ అంటుందండి, దాన్ని ఏమంటామండి, ఫారం ఏ. సంస్థ సభ్యుల్లో 90% ప్రమోటర్ సభ్యులు సంతకం చేయాలి. అంటే సంస్థ సభ్యులు అంటే ఏంటి, ఒక 50 మంది ఉన్నారనుకో, అందులో 45 మంది పైనే మనం అందులో సంతకాలు చేయాలి. ప్రమోటర్ సభ్యుల జాబితాను జతపరచాలి. ప్రమోటర్ సభ్యులు అంటే మన కోఆపరేటివ్ ఆర్గనైజేషన్లో ఎంతమంది సభ్యత్వం కలిగి ఉన్నారో ఆ లిస్ట్ అంతా రిజిస్టర్కి సబ్మిట్ చేయాలి. బ్యాంకర్ నుండి పొందిన బ్యాంక్ అకౌంట్ దాన్ని వాళ్ళకు పంపించాలి. కోఆపరేటివ్ సంస్థ పనితీరు గురించి వివరణాత్మక వివరణ ఇవ్వాలి. అంటే కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ ఎలా పనిచేస్తుంది, ఏంటి, దీని లక్ష్యం ఏంటి, ఏ విధంగా ఉంది, ఇవన్నీ వాళ్ళకి ఒక క్లియర్గా రాయాలి. తర్వాత సంస్థకు ప్రతిపాదించిన నియమ నిబంధనలు 4 ప్రతులు అంటే బైలా, దాంట్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, బైలా తాలూకు వివరాలు కూడా సబ్మిట్ చేయాలి. తర్వాత రిజిస్ట్రేషన్ ఛార్జీలు పే చేయాలి. రిజిస్ట్రేషన్ ఛార్జీలు అంటే మన ఏ సంస్థ అయితే రిజిస్ట్రేషన్ చేయాలంటే కొన్ని ఛార్జెస్ ఉంటాయి. ఆ ఛార్జెస్ని కూడా మనం చెల్లించాలన్నమాట. ఇంకా ఇతర పత్రాలు, అఫిడవిట్లు, ఇండిమిటీ బాండ్లు, కోఆపరేటివ్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా సబ్మిట్ చేయాలి. ఈ అప్లికేషన్ రిజిస్టర్లో రిజిస్టర్కి అవసరమైన అన్ని వివరాలు ఫారం బిలో నమోదు చేసి దానికి వరుస సంఖ్య ఇచ్చి దరఖాస్తు రసీదుని జారీ చేయాలి. ఈ ప్రక్రియ పూర్తి కాగానే రిజిస్ట్రారు మన డాక్యుమెంట్స్ అన్ని పరిశీలించి మన చట్ట ప్రకారం అన్ని నకళ్ళు కరెక్ట్గా ఉంటే మన పేరును వాళ్ళు రిజిస్టర్లో నమోదు చేసుకుని మనకు పత్రాన్ని జారీ చేస్తాడు. దాన్నే సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ అంటాం, నమోదు పత్రము.
నమోదు పత్రం అని చెప్తామన్నమాట. సో ఈ నమోదు పత్రం, ఈ పత్రం వచ్చిన వెంటనే ఈ లాంఛనాలు పూర్తి అవుతాయి అన్నమాట. ఇది కంపల్సరీగా మనకి కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ హౌ టు రిజిస్టర్ ద కోఆపరేటివ్ ఆర్గనైజేషన్. ఏమో అర్థమైందా? సహకార సంస్థని ఎలా నమోదు చేయాలి, సహకార సంస్థను ఎలా నమోదు చేయాలి, ఎవరైనా చెప్తారా? హలో. కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ని ఏ విధముగా కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ని ఏ విధంగా నమోదు చేయాలి, ఏ చట్టం ప్రకారం నమోదు చేయాలి, అసలు సహకార సంస్థ అంటే ఏంటి? సహకార సంస్థ అంటే ప్రజాస్వామిక సూత్రాల మీద పరస్పర నమ్మకము, పరస్పర విశ్వాసము ఏంటి, పరస్పర నమ్మకం మీద కొంతమంది వ్యక్తులు స్వచ్ఛందంగా ఏర్పాటు చేసే సంఘాన్ని సహకార సంస్థ అంటాము. దీన్ని సహకార చట్టము 1912 ప్రకారం రిజిస్టర్ చేయాలన్నమాట. కోఆపరేటివ్ యాక్ట్ ఎప్పుడు చేశారండి? 1912లో చట్టం జరిగింది. ఆ చట్ట ప్రకారము రిజిస్ట్రేషన్ అనేది చేయాలి. చట్ట ప్రకారం రిజిస్ట్రేషన్ చేయాలి. ఫస్ట్ మనకి కోఆపరేటివ్ ఆర్గనైజేషన్లో మెంబర్షిప్ ఎంతమంది ఉండాలి చెప్పండి నాకు. ఎంతమంది మెంబర్స్ ఉంటారు? మినిమం మెంబర్షిప్ ఎంతమంది ఉండాలి? హలో, మరి ఏమి వింటలేదండి మీరు. కోఆపరేటివ్ సహకార సంస్థలు ఉండాలంటే కనీసం మినిమం 10 మెంబర్స్ ఉండాలండి. మినిమం ఎంతమంది ఉండాలి? 10 మెంబర్స్ ఉండి తీరాలి. ఓకేనా? ముందు ఏం చేయాలి? ఒక టెంపరీ కమిటీ పెట్టుకొని ఆ కమిటీలో ఒక ప్రమోటర్ని, ఒక సభ్యురాల్ని అధ్యక్షురాలుగా ఎన్నుకోవాలన్నమాట. తర్వాత సహకార సంఘానికి ఒక పేరు మెన్షన్ చేయాలి. పేరు ఏదో లక్ష్మీ కోఆపరేటివ్ సొసైటీయో, శ్రీరామ కోఆపరేటివ్ సొసైటీయో ఏదో ఒక పేరుని మనం పెట్టుకోవాలి. పేరు పెడితే ఏం చేయాలి? ఈ పేరు పెట్టి ఈ పేరు తనకు ఓకే అయ్యే వరకు కూడా రిజిస్టర్కు అప్లికేషన్ పెట్టి ఉండాలి. ఈ పేరు ఓకే అవ్వడానికి 3 months వరకు కూడా అప్లికేషన్ చెల్లుబాటు అవుతుంది అన్నమాట. 3 నెలల్లో అప్లికేషన్ చెల్లుబాటు అవుతుంది. తర్వాత సంస్థలో సభ్యత్వం కావాలనుకున్న వ్యక్తుల నుంచి ఏమేమి కలెక్ట్ చేయాలి? ఎంట్రన్స్ ఫీజు, షేర్ క్యాపిటల్ కలెక్ట్ చేయాలి. ఎంట్రన్స్ ఫీజు, షేర్ క్యాపిటల్ కలెక్ట్ చేయాలి. తర్వాత సహకార సంస్థ పేరు ఇంకేం చేయాలి? ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయాలమ్మా? బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి. తర్వాత ప్రమోటర్ సభ్యుల జాబితా తయారు చేయాలి. బ్యాంకు నుండి పొందిన ధృవీకరణ పత్రం సబ్మిట్ చేయాలి. ఇలాగ అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసి రిజిస్ట్రార్కి సబ్మిట్ చేయాలి. రిజిస్ట్రార్కి సబ్మిట్ చేస్తే రిజిస్ట్రార్ ఏం చేస్తారంటే దాన్ని సాటిస్ఫై అయితే మన పేరుని వాడు రిజిస్టర్లో రాసుకొని మనకు రిజిస్ట్రేషన్ ఫార్మాట్ ఇస్తారన్నమాట. అప్పటి నుంచి మన సంస్థ అధికారికంగా తన కార్యకలాపాలని స్టార్ట్ చేసే అవకాశాన్ని ఉంటుంది. సో దిస్ ఈజ్ ద రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఆఫ్ ది కోఆపరేటివ్ ఆర్గనైజేషన్. మన ప్రీవియస్ క్లాస్లో ఏం చెప్పుకున్నాం? హౌ టు రిజిస్టర్ ద సోల్ ట్రేడింగ్ ఫారం చెప్పుకున్నాం. నెక్స్ట్ హౌ టు రిజిస్టర్ ద పార్ట్నర్షిప్ ఫారం చెప్పుకున్నాం. నెక్స్ట్ హౌ టు రిజిస్టర్ ద కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ అంటే సహకార సంస్థని ఎలా నమోదు చేయాలో కూడా నేర్చుకున్నాం. నెక్స్ట్ ఇది లాస్ట్ టాపిక్, హౌ టు రిజిస్టర్ ద జాయింట్ స్టాక్ కంపెనీ అంటే జాయింట్ స్టాక్ కంపెనీని ఏ విధముగా రిజిస్ట్రేషన్ చేయాలి. ఏమో అర్థమైందా? అంటే జాయింట్ స్టాక్ కంపెనీని ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేయాలి. వాట్ ఈజ్ మెన్ బై జాయింట్ స్టాక్ కంపెనీ? జాయింట్ స్టాక్ కంపెనీ అంటే ఏంటి? ఎవరైనా చెప్తారా? వాట్ ఈజ్ మెన్ బై
జాయింట్ స్టాక్ కంపెనీ. జాయింట్ స్టాక్ కంపెనీ అంటే మనకి ఇది చట్ట ప్రకారము కంపెనీ చట్టం ప్రకారము ఏర్పాటు చేయబడిన స్వచ్ఛంద సంఘము. స్వచ్ఛంద సంఘము అంటే ఇట్ ఈజ్ ఫార్మ్డ్ బై యాక్ట్ అండ్ ఇట్ ఈజ్ ఆల్సో క్లోజ్డ్ బై ది యాక్ట్. అంటే చట్ట ప్రకారం ఏర్పడుతుంది, చట్ట ప్రకారం క్లోజ్ అవుతుంది అన్నమాట. సో చట్టం ద్వారా కల్పించబడిన కల్పితమైన వ్యక్తి కంపెనీ. అంటే చట్టం ద్వారా ఏర్పాటు చేయబడిన కల్పితమైన వ్యక్తి ఎవరు? జాయింట్ స్టాక్ కంపెనీ. ఈ జాయింట్ స్టాక్ కంపెనీ రిజిస్ట్రార్ వద్ద నమోదు చేయగానే అది వెలుగులోకి వస్తుందన్నమాట. కంపెనీ రిజిస్ట్రార్ వద్ద కంపెనీ నమోదు చేసే ప్రక్రియను, కంపెనీ ఏర్పాటు చేసే శాసనార్థ పత్రాన్ని కంపెనీ నమోదు పత్రం అంటారు. నమోదు పత్రం అంటే ఏంటి? రిజిస్ట్రార్కు కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి. ఆ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసిన తర్వాత ఆ డాక్యుమెంట్స్ ఓకే అయితే కంపెనీ రిజిస్ట్రారు మన పేరుని ఎక్కించుకుని నమోదు పత్రాన్ని జారీ చేస్తారన్నమాట. దాన్నే సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ అంటాం. ఏంటదండి? సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్. అదే సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ అంటే మనకేంటి? అది చేయాలంటే ఏంటి? ముందు శాసనార్థం ప్రకటన ఇవ్వాలి, అన్ని డాక్యుమెంట్స్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత చట్టం ప్రకారం మన కంపెనీ ద్వారా డాక్యుమెంట్స్ అని ఉండి ఓకే అయితే మనం రిజిస్టర్ ఏం చేస్తారంటే నమోదు పత్రం జారీ చేస్తారన్నమాట. నమోదు పత్రం జారీ చేసిన వెంటనే కంపెనీ వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు. అయితే ఏంటి? ఈ కంపెనీ నమోదు ప్రక్రియను పూర్తి చేయడానికి ముందు అనేక లాంఛనాలని ప్రమోటర్ పూర్తి చేయాలన్నమాట. అంటే రిజిస్ట్రేషన్ కాకముందు జాయింట్ స్టాక్ కంపెనీకి సో మెనీ అనేక ఫార్మాలిటీస్ ఉంటాయి. ఈ ఫార్మాలిటీస్ ఏం చూద్దాం. అవసరమైన పత్రాలని రిజిస్ట్రార్కి సమర్పించాల్సిన ఆవశ్యకత ఏర్పడుతుంది. అంటే అనేక డాక్యుమెంట్స్ ఉంటాయి. ఆ డాక్యుమెంట్స్ అన్నీ పూర్తి చేసి కంపెనీ రిజిస్ట్రార్కి సబ్మిట్ చేయాలన్నమాట. ఈ నమోదు పత్రం రాయబడిన తేదీ నుంచి కంపెనీ ఏర్పడినట్టుగా ప్రత్యేక న్యాయస్థానం కలిగిన వ్యక్తిగా చాలామణి అవుతుందన్నమాట. అందులో ఫస్ట్ వాట్ ఆర్ ద స్టేజెస్ ఇన్ ఫార్మేషన్ ఆఫ్ కంపెనీ. కంపెనీ ఏర్పాటులో ఉన్న దశలు. ఏంటది? కంపెనీ ఏర్పాటులో ఉన్న దశలు. కంపెనీ అనేది మనకి తనంతట తాను స్వయంగా ఏర్పడదు. దీన్ని కొంతమంది వ్యక్తులు కలిసి అవసరమైన డాక్యుమెంట్స్ పెట్టిన తర్వాత కంపెనీ ఏర్పడుతుంది. కంపెనీ నమోదు పూర్తి చేయడానికి ప్రాథమికంగా కంపెనీ రిజిస్టర్ ఆఫీసు ఏ ప్రాంతంలో ఉంటుందో ఆ ప్రాంతానికి, రాష్ట్రానికి సంబంధించిన రిజిస్ట్రార్కు ఒక అప్లికేషన్ పెట్టాలమ్మా. అంటే ఏంటి? జనరల్గా ప్రతి రాష్ట్రానికి స్టేట్ లెవెల్లో రిజిస్టర్ ఆఫీస్ ఒకటి ఉంటుంది. అలా కాకుండా ప్రతి జిల్లాకు జిల్లా రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఒకటి ఉంటుంది అన్నమాట. అర్థమైందా? కాబట్టి ఆ కన్సర్న్ రిజిస్ట్రార్కి కంపెనీ అప్లికేషన్ని సబ్మిట్ చేయాలన్నమాట. సబ్మిట్ చేయాలి. ఈ రిజిస్ట్రార్కి సబ్మిట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి దానికి లీగల్ ఫార్మాలిటీస్, చట్టబద్ధమైన నిబంధన పాటించాలి. ఆ దశలు, ఆ ఫార్మాలిటీస్ ఏంటో 1 by 1 నేర్చుకుంటాం అన్నమాట. 1 by 1 నేర్చుకున్నాం. ఫస్ట్ ఏంటంటే కంపెనీ పేరు ఆమోదం పొందాలి. ఏంటంటే ఫస్ట్ యాక్సెప్ట్ ద నేమ్ ఆఫ్ ది కంపెనీ. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన ప్రమోటరు కంపెనీ పెట్టేటప్పుడు ఆ కంపెనీకి ఒక నేమ్ ఉంటుంది. కంపెనీ నమోదు పత్రం పొందడంలో ప్రైమరీ యాక్షన్ ఏంటి? అది ప్రపోజ్డ్ కంపెనీకి ఒక పేరును ఆమోదం పొందడము. అంటే మేము మా కంపెనీకి ఈ పేరు పెట్టుకుంటున్నాం, దీన్ని యాక్సెప్ట్ చేయండి అని రిజిస్ట్రార్కి ఒక అప్లికేషన్ పెట్టాలండి. అంటే ఈ పేరు ఉండేటప్పుడు ఎలా ఉండాలి? పేరు రాజుల పేర్లు, రాణిల పేర్లు ఉండకూడదండి. అది ఆల్రెడీ అప్పటికే
ఆ పేరుతో ఒక కంపెనీ ఉందనుకోండి, అదే పేరు మళ్ళీ పెట్టకూడదు. అర్థమవుతుందా? అర్థమవుతుందా? అప్పటికే ఒక కంపెనీ పేరుతో అంటే మీరు కంపెనీ పేరు సూచించారు, ఆ సూచించిన పేర్లు అదే పేరుతో ఇంకో కంపెనీ ఉండకూడదు అన్నాను. అంటే కొత్త పేరు ఉండాలి. అర్థమైందా? ఈ పేరు ఈ పేరుతో ఇంక వేరే కంపెనీ ఉండకూడదు, లేదా సమీప పేరును తలపించే విధంగా ఉండకూడదు. సంబంధ రాష్ట్రంలో కంపెనీ రిజిస్ట్రార్కు అప్లికేషన్ సమర్పించిన పిదప అప్లికేషన్ పెట్టిన 14 డేస్ లోపుగా ఆ పేరుని పరిశీలించి ఆమోదిస్తారన్నమాట. ఇవాళ అప్లై చేస్తావు, నీకు పేరు ఎప్పుడు వస్తుంది? 14 డేస్ బిఫోర్గా, అంటే 14 డేస్ దాటకుండా నీ పేరు అన్నీ ఓకే అయితే ఆ పేరుని ఓకే చేస్తారన్నమాట. ఫస్ట్ కంపెనీ పేరును ఆమోదం పొందాలి. రిజిస్టర్ ఆమోదం పొందగానే పేరు 3 నెలల లోపుగా ఆ పేరుని మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. పేరు రావడం వేరు, పేరు రిజిస్ట్రేషన్ వేరు. అర్థమైందా? అంటే కంపెనీ రిజిస్ట్రేషన్లో ప్రైమరీ యాక్షన్ ఏంటి? ఆర్ యాక్సెప్ట్ ద నేమ్ ఆఫ్ ది కంపెనీ. యాక్సెప్టెన్స్ ద నేమ్ ఆఫ్ ది కంపెనీ అంటే కంపెనీ నేమ్ని మనం ఆమోదం పొందాలన్నమాట. అది ప్రైమరీ కండిషన్. అర్థమవుతుందమ్మా? హలో 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 వినిపిస్తుంది కదా? ఓకే, వింటున్నారా మరి? ఫస్ట్ అంటే సైడ్ హెడ్డింగ్ అని రాసుకుని సరిపోతుంది. మరి కంపెనీ పేరు ఆమోదం పొందాలి. బిఏ నెక్స్ట్ కంటే ఏంటంటే సంస్థాపన పత్రం రూపొందించాలమ్మా. అంటే యు ఆర్ ది ఫార్మేట్ ఫర్ ద కన్స్ట్రక్ట్ ద ఏంటి ఆర్టికల్ సంస్థాపన ఎంఓఏ మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్. ఏమంటామా? మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్. ఈ మెమోరాండమ్ అసోసియేషన్ అంటే కంపెనీకి రాజ్యాంగం వంటిది. కంపెనీకి బయటి వారికి ఉన్న సంబంధ బాంధవ్యాన్ని ఈ కంపెనీ తెలియజేస్తామట. కంపెనీకి బయటి వారికి ఉన్న సంబంధ బాంధవ్యాన్ని ఈ పత్రం నుండి కంపెనీకి జయాలు, లక్ష్యాలు, వ్యాపార పరిధి ఇవన్నీ కూడా వివరిస్తుందన్నమాట. ఈ కంపెనీ అవసరం ముందుగానే గుర్తించి దీన్ని జాగ్రత్తగా రూపొందించాలి. ఈ పత్రంపై పబ్లిక్ కంపెనీ అయితే 7 వ్యక్తులు, ప్రైవేట్ కంపెనీ అయితే 2 వ్యక్తులు సాక్షి సంతకం చేయాలన్నమాట. సాక్షి సంతకం చేయాలి. అర్థమైందా? సెకండ్ కండిషన్ ఏంటి? ప్రిపేర్ సబ్మిట్ ద ఎంఓఏ మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్ అంటే సంస్థాపన పత్రం తయారు చేయడం. అది సెకండ్ కండిషన్. థర్డ్ కండిషన్ ఏంటి? ప్రిపేర్ సబ్మిట్ ద ఆర్టికల్ ఆఫ్ అసోసియేషన్ అంటే ఏఓఏ ఆర్టికల్ ఆఫ్ అసోసియేషన్. ఆర్టికల్ అంటే కంపెనీ తాలూకు ఇంటర్నల్గా రూల్స్, రెగ్యులేషన్స్, నియమ నిబంధనల్ని తెలిపే పత్రాన్ని ఏమంటామంటే కంపెనీ నియమావళి అంటాం. కంపెనీ నియమావళి అంటే కంపెనీ సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలంటే ఎటువంటి రూల్స్, ఎటువంటి రెగ్యులేషన్స్ ఉండాలి, ఎలా వాటాదారుల హక్కులు ఏంటి, బాధ్యతలు ఏంటి, డైరెక్టర్ల హక్కులు ఏంటి, బాధ్యతలు ఇవన్నీ కూడా ఒక రూల్స్ రెగ్యులేషన్ ఫ్రేమ్ చేసి దాని ఒక రాసుకోవాలి. దాన్ని ఏమంటామంటే నియమావళి అంటాం. ఆర్టికల్ ఆఫ్ అసోసియేషన్. ఇది కూడా సంస్థాపన పత్రానికి అనుబంధంగా ఉంటుందన్నమాట. ప్రతి కంపెనీ కూడా ఏంటి నియమావళి ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ పబ్లిక్ కంపెనీ తన సొంత నియమావళి ఉండొచ్చు, లేదా షెడ్యూల్ 1లోని టేబుల్ ఎఫ్ నిబంధన పాటించవచ్చు. ప్రైవేట్ కంపెనీ అంటే సొంత నియమావళిని రూపొందించుకుని కంపెనీ రిజిస్టర్కి దాన్ని సమర్పించాలన్నమాట. ఇది సెకండ్ కండిషన్ ఏంటి? బట్ ప్రిపేర్ ద ఏఓఏ ఏమంటే ఆర్టికల్ ఆఫ్ అసోసియేషన్ నియమావళి. నెక్స్ట్ పాయింట్ డైరెక్టర్ల అంగీకార పత్రం. డైరెక్టర్ల అంగీకార పత్రము. డైరెక్టర్ల అంగీకార పత్రం అంటే అందులో ఉన్న ఎందుకంటే కంపెనీకి పెట్టుబడి పెట్టేదారు షేర్ హోల్డర్స్, ఎవరో వాటాదారులు. ఈ వాటాదారులు ఏం చేస్తారంటే
కంపెనీ డైరెక్ట్గా నిర్వహించాలి. వీళ్ళందరూ కలిపి కొంతమంది మెయింటైన్ చేయడానికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ని ఎన్నుకుంటారు అన్నమాట. డైరెక్టర్ల బోర్డుని ఎన్నుకుంటారు. ఈ కంపెనీ మెయింటెనెన్స్ అంతా డైరెక్టర్ బోర్డు చేస్తుందన్నమాట. ఇందులో కొంతమంది డైరెక్టర్లు ఆ కంపెనీలో మేము డైరెక్టర్గా ఉండడానికి అంగీకరిస్తున్నాం అంగీకరిస్తున్నాం అని వారు అంగీకార పత్రాన్ని రిజిస్టర్కి సబ్మిట్ చేయాలన్నమాట. ఏం చేత కంపెనీ రిజిస్టర్ ఇచ్చారనుకోండి, నేను అందులో ఉన్నాను అని లేకుండా ఎంతమంది డైరెక్టర్లు ఉన్నారో అంతమంది డైరెక్టర్లు కూడా ఆ కంపెనీలో మేము డైరెక్ట్గా ఉండడానికి ఒప్పుకున్నాం, యాక్సెప్ట్ చేస్తాం అని డైరెక్టర్ల యాక్సెప్టెన్సీ లెటర్, అంగీకార పత్రం కూడా కంపెనీ రిజిస్టర్కి సబ్మిట్ చేయాలమ్మా. ఓకేనా? ఇది అదే మనం పెట్టేది ప్రైవేట్ కంపెనీ అయితే ఈ అంగీకార పత్రం అవసరం లేదన్నమాట. పబ్లిక్ కంపెనీ అయితేనే అంగీకార పత్రం పెట్టాలి. నెక్స్ట్ పవర్ ఆఫ్ అటార్నీ. పవర్ ఆఫ్ అటార్నీ అంటే జనరల్గా కంపెనీ రిజిస్ట్రేషన్ పర్పస్ అనేక సార్లు రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళవలసి వస్తాయి, లేదా అనేక మందిని కలవాల్సి వస్తుంది. ప్రతిసారి కంపెనీలో ఎంతమంది ఉన్నారో అంతమందిని తీసుకెళ్ళాలంటే కష్టం. అంటే అందరూ కలిపి ఒక వ్యక్తిని పెట్టుకుని మా కంపెనీ తరఫున అన్ని రకాల వ్యవహారాలు నిర్వహించడానికి మేమందరం కూడా ఇతనికి అధికారం ఇస్తున్నాం అని పవర్ ఆఫ్ అటార్నీ. అంటే దాని పవరు ఎవరైతే దానికి ఉంటారో ఒక వ్యక్తిని పవర్ ఆఫ్ అటార్నీకి ఇవ్వాలి. ఆ వ్యక్తి ఆ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళడం, రిజిస్ట్రేషన్ పనులు చూసుకోవడం ఇవన్నీ చేస్తుంటాడు అన్నమాట. ఎందుకంటే అందరూ సభ్యులు రావాలి కష్టం కాబట్టి పవర్ ఆఫ్ అటార్నీగా ఒక వ్యక్తిని పెట్టుకుంటామన్నమాట. ఆ వ్యక్తి ఇంకా చూస్తుంటాడు అన్నమాట. ఓకేనా? తర్వాత రిజిస్టర్ కార్యాలయం చిరునామా నోటీసులు. అంటే కంపెనీ రిజిస్టార్ నుంచి నమోదు పత్రం పొందిన తేదీ నుంచి, అంటే రిజిస్ట్రేషన్ పత్రం ఎప్పుడైతే వచ్చిందో 30 days లోపల మనం వ్యాపారం ఎక్కడ ప్రారంభిస్తున్నాం, ఏ రాష్ట్రంలో ప్రారంభిస్తున్నాం, ఏ జిల్లాలో ప్రారంభిస్తున్నాం, ఏ డోర్ నెంబర్ ప్రారంభిస్తున్నాం అనేది రిజిస్టర్ ఆఫీసు, అంటే హెడ్ ఆఫీసు దాని అడ్రస్సు పూర్తిగా రిజిస్టర్ ఆఫీస్కి సబ్మిట్ చేయాలన్నమాట. అర్థమైందమ్మా? ముందుగా మనం రిజిస్టర్ ఆఫీసు అంటే ఏంటి, ఏ రాష్ట్రంలో ఏ జిల్లాలో ఎక్కడ మనం హెడ్ ఆఫీస్ రిజిస్టర్ కార్యం పెడుతున్నామో దాని పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా రిజిస్టర్కి సబ్మిట్ చేయాలి. తర్వాత మొదటి డైరెక్టర్ల పేర్లు. అందులో ఫస్ట్ డైరెక్టర్గా కొంతమంది ఉంటారన్నమాట. కంపెనీ నియమావళిలో కంపెనీకి ఫస్ట్ డైరెక్టర్ పేర్లు వెల్లడించినట్లయితే ఆ వివరాలను కంపెనీ నమోదైన తర్వాత నియామకం జరగకుండా 30 days లోపల రిజిస్టర్ సబ్మిట్ చేయమన్నమాట. జనరల్గా కంపెనీ ఏం చేస్తుంది, ఫస్ట్ డైరెక్టర్ కొంతమంది పెడుతుంది అన్నమాట. ఈ ఫస్ట్ డైరెక్టర్ని పెట్టిన తర్వాత వారి డీటెయిల్స్ అన్నీ కూడా రిజిస్టర్కి సబ్మిట్ చేయాలి. తర్వాత శాసనాత్మక ప్రకటన అంటే మనకి కంపెనీ రిజిస్టర్కు చట్టంలోని నిబంధనలన్నీ కూడా సక్రమంగా పాటించాము, కంపెనీ చట్ట ప్రకారం ఏర్పాటు చేశాము, కంపెనీ రిజిస్ట్రేషన్ కావాల్సిన అన్ని లాంఛనాలను కూడా మేము పూర్తి చేయడం జరిగింది, ఇందులో ఎటువంటి అవకతవకలు లేవు, మోసం లేదు, దగా లేదు అని చెప్పి ఒక అడ్వకేటు అంటే ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ దాన్ని సర్టిఫై చేయాలన్నమాట. సర్టిఫై చేసి ఒక డిక్లరేషన్ ఇవ్వాలన్నమాట. ఆ డిక్లరేషన్ ఏమంటామంటే శాసనాత్మక ప్రకటన అంటమ్మా. శాసనాత్మక ప్రకటన ఎవరు ఇవ్వచ్చు, కంపెనీ ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇవ్వచ్చు, ఒక అటార్నీ జనరల్ ఇవ్వచ్చు, ఒక ప్లేడరు, ఒక చార్టర్ అకౌంటెంట్, ఎవరైనా సరే ఈ డిక్లరేషన్ జడ్జిమెంట్ తయారు చేయాలన్నమాట.
దాన్ని డిక్లరేషన్ స్టేట్మెంట్ అంటాం. శాసనాత్మక స్టాట్యుటరీ డిక్లరేషన్ ఉంటుందమ్మా, స్టాట్యుటరీ డిక్లరేషన్. ఓకేనా, ఇది కూడా రిజిస్టర్ సబ్మిట్ చేయాలి. ఇక నెక్స్ట్ ప్రైమరీ అగ్రిమెంట్స్. కంపెనీ తరపున కంపెనీ ఏర్పడక ముందే వ్యవస్థాపకులు కొన్ని ఒప్పందాలు ఉండొచ్చు అన్నమాట. వాటి వివరాలను పత్రాలని రిజిస్టర్కి సబ్మిట్ చేయాలి. ఇది తర్వాత ఫీజు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. కంపెనీ నమోదు పత్రం పొందడానికి ప్రమోటర్లు నిర్దిష్టమైన రిజిస్ట్రేషన్ ఫీజును రిజిస్టార్ వరకు చెల్లించాలి. అంటే మినిమం ఫీజు ఉంటుంది అన్నమాట. ఆ ఫీజు రిజిస్ట్రేషన్ కార్యంలో కట్టాలి. ఇంకా నమోదు సంబంధించి ప్రతి పత్రం కొంత ఫీజు ఉంటుంది, ఆ ఫీజు కూడా చెల్లించాలి. ఇలాగ అన్ని పత్రాలు రిజిస్టార్ సబ్మిట్ చేస్తే రిజిస్టార్ ఏం చేస్తారంటే ఈ డాక్యుమెంట్స్ అన్నీ స్టడీ చేసి ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా చట్టబద్ధంగా ఉంటే ఎలాగమ్మా, చట్టబద్ధంగా ఉంటే కంపెనీ పేరును ఏంటి రిజిస్టర్లో రాసుకుని మనకి సర్టిఫికెట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ అంటే నమోదు పత్రాన్ని జారీ చేస్తారన్నమాట. ఎప్పుడైతే నమోదు పత్రం జారీ చేశాడో ఏంటి ప్రైవేట్ కంపెనీ తన వ్యాపార కార్యకలాపాన్ని స్టార్ట్ చేయొచ్చు. పబ్లిక్ కంపెనీ అంటే మరికొంతకాలం వెయిట్ చేసి వ్యాపార ప్రారంభ ధృవపత్రము అనే పత్రాన్ని పొంది వ్యాపారాన్ని స్టార్ట్ చేసన్నమాట. ఇది రిజిస్ట్రేషన్ ఆఫ్ ది జాయింట్ స్టాక్ కంపెనీ. ఓకేనమ్మా. సో రిజిస్ట్రేషన్ ఆఫ్ ది సోల్ ట్రేడింగ్ చెప్పాం, రిజిస్ట్రేషన్ ఆఫ్ ది పార్ట్నర్షిప్ చెప్పాం, రిజిస్ట్రేషన్ ఆఫ్ ది కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ చెప్పాం, ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫ్ ది జాయింట్ స్టాక్ కంపెనీ చెప్పామన్నమాట. ఇక్కడికి మనకి ఈ లెసన్ పూర్తయిందమ్మా. ఈ లెసన్లో కొన్ని ఐఎంపీ క్వశ్చన్లు నోట్ చేసుకోండి. ఎస్ఏ క్వశ్చన్లు, షార్ట్ క్వశ్చన్లు ఏమన్నారు కదా, రైట్, ఇవి నోట్ చేసుకోండి. డిఫైన్ బిజినెస్ ఆర్గనైజేషన్స్. ఫస్ట్ క్వశ్చన్, డిఫైన్ business organization and explain its characteristics. వ్యాపార సంస్థలను నిర్వచించి దాని లక్షణాలను వివరించండి. Explain the public sector organizations. Public sector organizations. పబ్లిక్ రంగ సంస్థల గురించి చర్చించండి. నెక్స్ట్ వన్, explain the registration process of the sole trading. Explain the registration process of the sole trading. సొంత వ్యాపార సంస్థ నమోదు ప్రక్రియను వివరించండి. నెక్స్ట్ వన్, what are the formalities to register the partnership firm? What are the formalities to register the partnership firm? భాగస్వామ్య సంస్థను నమోదు చేయడానికి పూర్తి చేయవలసిన లాంఛనాలు వివరించండి. అమ్మా భర్త ఫోటో తీసావా, స్క్రీన్ షాట్. హలో అమ్మా తీసే స్క్రీన్ షాట్. ఏమ్మా ఇప్పుడు వాట్ ఆర్ ద
benefits of registration of the partnership forum. What are the benefits of the registration of the partnership forum? And what are the దాని ఏమంటూ ఉంటే what are the demerits of not register the partnership forum? What are the demerits of the not register the partnership forum? తెలుగు మీద రాసుకోండి. భాగస్వామ్య సంస్థను నమోదు చేయడం వల్ల ప్రయోజనాలు నమోదు చేయకపోతే ఏర్పడే పరిణామాలు ఏమిటో వివరించండి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద formalities to register the joint stock company? జాయింట్ స్టాక్ కంపెనీని నమోదు చేయడానికి అనుసరించవలసిన వివిధ లాంఛనాలను వివరించండి. ఎన్నైనమ్మా క్వశ్చన్లు ఎన్నైనాయి? హలో, క్వశ్చన్లు ఎన్నైనాయి? 6. ఇంకోటి రాసుకోండి. What are the rules and regulations to register the cooperative organizations? సహకార సంస్థల నమోదుకు సంబంధించిన వివిధ నిబంధనలు వివరించండి. ఇవి మనకి అయిందమ్మా. దీంతో సెకండ్ లెసన్ కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ యూనిట్లోనే 3 లెసన్లు ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ కాబోయే లెసన్ రాసుకున్నది ఎడ్డింగ్ పెట్టి కూరుకోండి, తర్వాత చెప్పుకుందాం. రోల్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్షిప్, థర్డ్ లెసన్. రోల్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ స్టార్టప్ STARTUP, స్టార్టప్ కంపెనీస్. అది నెక్స్ట్ లెసన్. తెలుగులో కూడా అంతే. ఎంటర్ప్రెన్యూర్షిప్ పాత్ర స్టార్టప్ కంపెనీస్. ఈ 3 అయితే మనకి ఒక లెసన్ కంప్లీట్ అవుద్దమ్మా, ఒక యూనిట్ కంప్లీట్ అవుద్ది. ఫస్ట్ యూనిట్లో 3 చెప్పుకున్నాం కదా మనం, ఈ 3 కూడా కంప్లీట్ అవుద్ది. ఓకేనా? ఇంకా వెయిట్ చేయి. ఏడు 1 8 10
ఓకే అమ్మా.